హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి తమ్నీల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది. 7 days లోనే 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా సింపుల్ గా గెయిన్ చేసుకోవచ్చు. ఎలా గెయిన్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. అయితే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడో ఛానల్ క్రియేట్ చేసి అప్పుడప్పుడు వీడియోస్ కనుక అప్లోడ్ చేసి మీ ఛానల్ గ్రోత్ కాకుండా ఉన్నదనుకో, ఆ ఛానల్ అనేది పక్కగా పెట్టేసి కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత నేను ఎలాంటి టిప్స్ అయితే చెప్తానో మీరు అవి పాటించండి. కంపల్సరీగా 7 daysలలో మీరు 1000 సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో మీరు ఒకసారి కావాలనుకుంటే కామెంట్ చేయండి. వాళ్ళ కోసం ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. అయితే మీరు ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఎలాంటి వీడియోస్ పెట్టాలంటే నేను ఒక 5-6 ఛానల్స్ గురించి అయితే చెప్తా, వాటిని పాటించండి. అయితే ఫస్ట్ ఛానల్ వచ్చేసి మూవీ యొక్క రివ్యూస్ అన్నవి మీరు ఇవ్వండి. అలాంటి ఛానల్లోకి వెళ్ళిపోయి పాపులర్ వీడియోలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఏ రకంగా చేస్తున్నారో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఎలాంటి థంబ్నెయిల్ పెట్టిరు, ఎలాంటి టైటిల్స్ ఇస్తారో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా మూవీ రివ్యూస్ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లోనే మంచి పాపులర్ ఉన్న ఛానల్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఏ వీడియో ఏ ఒక్క మూవీ ఇప్పుడు విడుదలైనదో, తాండేలు అయితే కొత్త మూవీస్ అయితే వచ్చినాయిగా, సంక్రాంతికి వస్తున్నాం. వీటి కాకుండా ఇప్పుడు కొత్తగా ఏ మూవీస్ అయితే వచ్చినాయో వాటికి రివ్యూ వాళ్ళు ఇస్తారు కదా. వాళ్ళు ఎవరికైతే ఎక్కువ వ్యూస్ కనుక వచ్చి ఏ టైప్ లో చేసి ఉంటారో ఆ ఒక వీడియోని మీరు చూడండి. దానికి ఒక టైటిల్, స్క్రిప్ట్, థంబ్నెయిల్ ఏ రకంగా పెట్టారు, ఏ రకంగా మాట్లాడుతారో బాగా అబ్జర్వ్ చేసి మీరు అనేది ఫస్ట్ డే ఈ వీడియో అప్లోడ్ చేయాలని మీరు రాసి అయితే పెట్టేసుకోండి. ఆ వీడియో మీరు వాట్సాప్లోకైనా దేంట్లోకైనా పంపించుకొని పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఛానల్ వచ్చేసి ఎర్నింగ్. మా యాప్స్ ద్వారా చాలా తక్కువ టైంలోనే మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలని చాలా రకాల వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కదా. మనం చాలా మంది అయితే ఇంట్లో కూర్చొని సైడ్ ఇన్కమ్ లాగా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఖాళీ ఉండే బదులు ఏదో ఒక ఇన్కమ్ అయితే మనం రెడీ చేసుకోవాలంటే ఇలా వీడియోస్ కోసం అయితే టైప్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ అయితే వస్తారు. ఇలాంటి గేమ్స్ వాడండి, దీంట్లో వాడండి, ఈ రకంగా చేయండి, మీకు డైలీ 200 వస్తే 1000 వరకు మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు అని చాలా రకాల వీడియోస్ అయితే వస్తుంటాయి కదా. అలాంటి వీడియోస్ చేయడానికి ఒకటి ప్రయత్నించండి. ఒకటి వాటిలలో కూడా పాపులర్ వీడియోలోకి వెళ్ళిపోయి ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చినాయో ఆ వీడియో చేసే ప్రయత్నం అయితే మీరు చేయండి. అలాంటి థంబ్నెయిల్, అలాంటి టైటిల్ అవన్నీ మీరు అదే రకంగా పాటించే విధంగా ట్రై చేయండి. అదే విధంగా మీరు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సంబంధించి అయినా సరే, బయట అయినా సమాజంలో ఏదో ఒక దాని గురించి ఏదో ఒక టాపిక్ అయితే వస్తూ ఉన్నాయి, ఏదో ఒక రకంగా జరుగుతూ ఉన్నాయి కదా. ఆ టాపిక్ గురించి కొంతమంది పాపులర్ వీడియోస్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. వాటికి చూసి మీరు కూడా అబ్జర్వ్ చేసి మీరు కూడా అలాంటి వీడియో ఒకటి చేయండి. అలాంటి వీడియో మీరు కానీ ఒకసారి చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆ రకంగా కూడా వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా చెప్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేసి ఏ రకంగా టైటిల్స్ పెడుతున్నారో ఒకసారి తెలుసుకొని మీరు కూడా అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా రేమ్స్ ఉంటాయి కదా, పిల్లలు ఇప్పుడు ఫుడ్ కానీ తినాలంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో రేమ్స్ ఆన్ చేసి చూపించుకుంటూ పిల్లలకైతే ఫుడ్ అయితే పెడుతున్నారు. అది 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు పడుకోకపోయినా అదే, ఫుడ్ తినకపోయినా అదే, వేరే పని చేయకోకుండా మనల్ని ఇసుకించినా కూడా వాళ్ళ ముందు ఆ రేమ్స్ అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నారు కదా. అలాంటి కిడ్స్కి సంబంధించి, రేమ్స్కి సంబంధించి, కిడ్స్కి సంబంధించి ఒక వీడియోస్ అయినా కూడా అది కూడా చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా కుకింగ్కి సంబంధించింది అయినా సరే, కుకింగ్ సంబంధించి కూడా పాపులర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అమ్మ చేతి వంట అయినా, శ్రావణి గారి కిచెన్ అయినా, వీళ్ళకి సంబంధించి మంచి వీడియో వాళ్ళు ఏ రకంగా థంబ్నెయిల్ పెట్టిరో, ఏ రకంగా టైటిల్ పెట్టిరో, మీరు ఏదైతే వంటకం బాగా వచ్చో వాళ్ళు ఏ వంటకం చేసిరో ఆ వంటకానికి ఏ రకంగా పెట్టిరో మంచి ఫోటో అయితే మీరు తీసుకొని ఆ టైప్ ఆఫ్ లో మీరు చేయండి. ఆ టైప్ ఆఫ్ లో మీరు అబ్జర్వ్ చేసి వాటికి సంబంధించిన థంబ్నెయిల్, టైటిల్ అవన్నీ కూడా అరేంజ్ చేసి మీరు అలా ఆ టైప్ లో అయితే పెట్టండి. ఆ టైప్ లో పెట్టిన తర్వాత ఇలాంటివి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్స్ వాళ్ళు కూడా ఏ రకంగా పాపులర్ అయిన బ్లాగ్స్ కు సంబంధించి వాళ్ళు ఏ రకంగా వీడియోస్ పెడుతున్నారు, ఏ రకంగా టైటిల్స్ తీసుకొని పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో తొందరగా గ్రోత్ అయితూ ఉన్నారు కదా బ్లాగర్స్. వాళ్ళు ఏ రకంగా పెడితే తొందరగా గ్రోత్ వచ్చింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి అవి కూడా తీసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఇలాంటి వీడియోస్ అన్ని తీసుకొని పెట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్ ఎడిటింగ్
వీడియోస్ ఎడిటింగ్ ఏ రకంగా చేసుకోవాలి, ఇన్షార్ట్ అయినా సరే, విఎన్లు అయినా సరే, కైన్ మాస్టర్లు అయినా మీరు ఒక్కసారి టైప్ చేసి చాలా రకాల వీడియోస్ అయితే వస్తాయి. వాటిని చూసి మీరు నిదానంగా వీడియోస్ అయితే షూట్ చేసుకున్న తర్వాతకి మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఎడిటింగ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మీరు థంబ్నెయిల్ వాళ్ళు ఏ రకంగా చేసారు, థంబ్నెయిల్లో వాళ్ళు ఏమేమి రాసిర్రు, ఏ టైప్లో రాసిర్రో మీరు కూడా ఆ టైప్లో రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. చేసిన తర్వాతకి టైటిల్ కూడా రాయండి. టైటిల్ రాసిన తర్వాత మంచి డిస్క్రిప్షన్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాతకి మీరు ఆ వీడియోస్ అన్ని కూడా మంచిగా డైలీ షీట్ తీసుకొని 7 days నేమ్స్ రాసుకొని ఈ 7 daysలలో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వీడియో ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తామని మీరు రాసుకొని పెట్టుకొని కంపల్సరీగా ఏ వీడియో ఏ టైంకి అప్లోడ్ చేసుకోవాలో ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లల నేమ్స్ అనేవి ఏ టైంకి చూస్తారు, పిల్లలు 10:30 ఈ టైంకి అప్లోడ్ చేస్తే పిల్లలకి ఆ టైం నుంచి ఈవినింగ్ లోపు వాళ్ళు పిల్లలు చూస్తారు కాబట్టి ఆ టైమింగ్ అనేది మనం చూసుకోవాలి. ఫుడ్ అయినా సరే, ఫుడ్ కుకింగ్ సంబంధించి అయినా సరే 10:30కి 12 లోపు మనం అప్లోడ్ చేసినాం అనుకో ఆ టైంకి వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఫ్రాంక్ వీడియోలు కూడా మీరు చేసుకోండి. ఫ్రాంక్ వీడియోస్ కూడా అవి ఏ టైంకి చూస్తారు, ఈవినింగ్ చూస్తారు. 4:30 నుంచి 6 లోపు చూస్తారు, లేదంటే 8:30 తర్వాతకి చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో అప్లోడ్ చేయాలి. ఈ 7 days మీరు ఇలా ఫాలో అవ్వుకుంటూ అదే విధంగా ఇన్స్టాగ్రామ్ మీరు ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రోజులు మీరు వీడియోస్ అయితే చేయాలి. ఈ యొక్క యూట్యూబ్ లింక్ అనేది మీరు అక్కడ పెట్టేసుకొని ఈ వీడియోస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మీరు ఒక 5 వీడియోస్ దాకా ముందుగానే ఎడిటింగ్ అవన్నీ చేసుకొని పెట్టుకున్నది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా మీరైతే అప్లోడ్ అయితే చేస్తూ ఉండండి. షార్ట్స్ అయినా సరే, మీరు లాంగ్ వీడియోస్ అయినా సరే మీరు అబ్జర్వ్ చేయండి. నేను లాంగ్ వీడియో అనేది చెప్పడం లేదు. షార్ట్స్ అయినా సరే, లాంగ్ వీడియోస్ అయినా సరే, షార్ట్స్ అయితే తొందరగా గ్రోత్ వస్తుంది. తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు షార్ట్స్ లో చేయడానికి చేసుకోండి. లేదు లాంగ్ వీడియో చేయాలనుకుంటే లాంగ్ వీడియోస్ అయితే మీరు చేసుకోండి. ఆ రకంగా చేసి ఈ లింక్ అనేది మీ యూవర్స్ కి ఇన్స్టాలో పెట్టేసి మీరు కూడా అందులో కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేశారనుకో కంపల్సరీగా ఈ 7 daysలలో ఈ 7 వీడియోలలో ఒక్క వీడియో అయినా కూడా ముందుకైతే పోతుంది. దానివల్ల మీకు మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా సింపుల్ గా మీరైతే గెయిన్ అయితే చేసుకోవచ్చు. తొందరగా మంచి ఆర్గానిక్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు 1000 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయాలంటే 4 months 5 months లేదంటే 1 year కూడా పడుతుంది. మీరు కనుక కొంచెం ఎఫర్ట్స్ పెట్టి స్మార్ట్ గా ఆలోచించి పాపులర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి పాపులర్ వీడియోస్ తీసుకొని మీరు వాటికి సంబంధించి కంటెంట్ కనుక మీరు మంచిగా ఒకరిని చూసి నేర్చుకొని మీరు కనుక అలా చేశారనుకో మీకు కంపల్సరీగా మంచి వ్యూస్ అయితే వస్తాయి. మంచిగా తొందరగా సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అయితే చేసుకోగలుగుతారు. ఆ రకంగా వాటన్నిటిలో ఏదైతే మీకు తొందరగా పాపులర్ అయ్యి ముందుకైతే పోతుందో అలాంటి వీడియోస్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ కూడా ఉన్నదనుకో అలాంటి వీడియోస్ అయితే కంటిన్యూగా చేసుకోండి. మంచిగా వ్యూస్ అయితే వస్తాయి. దానివల్ల మీకు తొందరగా మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ మాత్రం ఎఫర్ట్స్ పెడితేనే మీకు తొందరగా గ్రోత్ అయితే అవుతుంది. ఇలా కాకుండా ఏదో ఒక వీడియో అయితే మనం అప్లోడ్ చేద్దాం అనేసి అప్లోడ్ చేశారనుకో తొందరగా గ్రోత్ కాదు, వీడియోస్కి కూడా సబ్స్క్రైబర్స్ కూడా రారు. చాలా ఎక్కువ టైం పడుతుంది మీకు. ఇక ఆఖరికి అటు ఇటు చేసి మళ్ళీ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో యూట్యూబ్లో చాలా మంది వస్తారు. కొన్ని వేల మంది యూట్యూబర్స్ పుట్టుకొస్తారు. అందులో నుంచి సగానికి సగం మందే నిలదొక్కుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళందరూ బ్యాక్ అయిపోతున్నారు. ఇది మా వల్ల కాదు, మాకు రారు, సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ రావు, ఇది చాలా కష్టం అనేసి వెళ్ళిపోతున్నారు. దానికి మెయిన్ కావాల్సింది ఎఫర్ట్స్ కావాలి. మనం ఎప్పుడైతే ఎఫర్ట్స్ పెట్టి స్మార్ట్ గా ఆలోచించి కొంచెం స్ట్రాంగ్ గా పని కనుక స్ట్రాంగ్ గా వర్క్ కనుక చేసామనుకో మనం తొందరగా సబ్స్క్రైబర్స్ మనం తొందరగా నిలదొక్కుకోగలుగుతాం. యూట్యూబ్ లో నిలదొక్కోవడం అంటే అంత ఈజీ అయితే కాదు. స్మార్ట్ గా ఆలోచించాలి. ఒకరిని చూసి ఒకరు ఎదుగుతున్నారంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఏ టైప్ ఆఫ్ లో చేస్తున్నారో మనం నేర్చుకొని అలా పాటించినట్టయితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి నేను చెప్పిన టిప్స్ మీరు పాటించారనుకో కంపల్సరీగా 7 daysలలో మీకు 1000 సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా వస్తారు. మీరు స్కిప్ చేయకుండా చూడండి. కుకింగ్ కి సంబంధించి అయినా సరే ఒకవేళ థంబ్నెయిల్స్ కి రావాలన్నా కూడా క్యాన్వాలో చూడండి. క్యాన్వాలో ఈజీగా కుకింగ్ కి సంబంధించి మీరు థంబ్నెయిల్స్ కొట్టారనుకో బోర్డ్ అని వస్తే థంబ్నెయిల్స్ మీరు దేనికి సంబంధించి అయినా సరే మీరు టైప్ చేశారనుకో గేమింగ్ దేనికి సంబంధించి చేసినా కూడా థంబ్నెయిల్స్ బోర్డ్ వస్తాయి. వాటిని రీమార్కులు చేసుకొని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఈజీ వేలు. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపించినా పోతా ఉంటే మనకు అలవాటు అయిపోతుంది. ఆ అలవాటు మనదన్నది కష్టమని అనిపించదు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరికైనా కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఖాళీగా ఉండేటోళ్ళు కొంచెం వర్క్ చేస్తుంటాం కాబట్టి మనకు కొంచెం ప్రెజర్ అనిపిస్తుంది.
సో మీరు ఈ టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టారనుకో మీరు మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఆ డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.